బాలకృష్ణ గారు మిమ్మల్ని ఎలా ఇంకా వైసీపీ అని పిలుస్తున్నారా, జనసేన అని పిలుస్తున్నారా, లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని పిలుస్తున్నారా, ఏమని పిలుస్తున్నారు? కూటమి అద్భుత విజయం సాధించింది. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారా? ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే ఇప్పుడు ఆయన ఎలా చూస్తారంటే మనవాడు ఇప్పుడు వేరే వైసీపీ కాదు, మనవాడు ఇప్పుడు మనమంతా ఒకటే మనమంతా ఒకటే. మనం ఆయన కూడా 3వ హ్యాట్రిక్, ఆయన గెలిచాక హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య అన్నారు. 1 year బ్యాకే చెప్పాను ఆయన హ్యాట్రిక్ లోకి వస్తారండి అని. ఏమిటండి మీ నాలుగు మీద ఏమైనా పుట్టమచ్చలు ఉన్నాయంటే? చాలా మంది ఏమంటారు ఆరామ స్థానాలు నాకు అవన్నీ వద్దు బాబు, కరెక్ట్ గా రేపు 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుంది సీను అని కూడా చెప్తారండి. నాకు అక్కర్లేదు అది ఎందుకో. ఇప్పుడే చెప్పేసేయండి మీ జోస్యం 2029 కూడా ఈ కూటమి హవా అండి. ఎన్ని సీట్స్ వస్తాయి? బ్రహ్మాండం అండి. ఇప్పుడు ఎన్ని 175 అన్నారు. ఏదన్నా బారిస్తే 175 180 ఏమన్నా స్థానాలు ఏమన్నా ఏదన్నా కొన్ని అటు ఇటు మారుతాయి కదా. మారితే ఈజీగా ఇప్పుడు ఎన్ని వీళ్ళకి 11 వచ్చినాయండి. ఒక 175 అనుకుందామండి. 11లో నా బర్త్డే 6 వస్తాయి మళ్ళీ. 6 చాలు అండి. ఎందుకన్నా 6 ఉంటే ఒక 4 ఎవడైనా ఒకటి పడిపోయినా 4 మోయొచ్చు. 5 అయితే అది సరిసంఖ్య కాదు, 6 అయితే బేస్ కాబట్టి 6 ఉంటే ఒకడు 2 పడిపోయినా 4 మోసుకెళ్ళొచ్చు. సో 6కి పరిమితం చేద్దాం 2029. 6 వస్తాయి ఫిక్స్ అండి, ఫిక్స్. అయితే జగన్ గారు ఇండియా కూటమిలకు వెళ్తారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని వెళ్ళినాయండి. చాణక్యుడు అనేవాడు సామ్రాజ్యంలో ఒకడే ఉన్నాడు. బీజేపీలో చాణక్యులు దగ్గర ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఒకటే మీరు ఒకటి చిన్నది సరదాగా అనుకుందాం. క్రికెట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతంగా ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ నార్త్కి ఎందుకు పేరు వస్తుందండి? నార్త్ వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. సో అపర మేధావి వర్గం ఏదైనా ఉందంటే అటు చదువులో కానీ రాజకీయంలో కానీ ఏదైనా సరే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పిల్లోడు పుట్టాడంటే వాడు ఎదిగి ఏ రకంగా స్టేజ్కి వెళ్తాడు అనేది ముందే డిసైడ్ చేసి రాసేస్తారండి అక్కడ. అంతటి మేధావులు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూటమిలో వెళ్ళినా ఇంకొక వెళ్ళినా ఏం ఉపయోగం లేదండి, అంతే. కానీ నార్త్కి ఎంత లేదన్నా ఒక నార్త్ వాళ్ళకి కొంత చిన్న చూపు ఉంది సౌత్ అంటే అనేది నిజం కాదా? అది ఉండేదండి, అది నిజమే. అది కానీ ఎప్పుడైతే సినిమా రంగం దాన్ని తుడిచిపెట్టేసింది. సినిమా రంగంలో ఒక రాజమౌళి గారు వచ్చారు, గ్లోబల్లోకి వెళ్ళిపోయింది మొత్తం. త్రిపురాకి వచ్చింది అంటే ఆస్కార్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీఆర్ నాట్ సౌత్ యాక్టర్స్, తమిళనాడు కేరళ అని అంటలేదు ఎవరు, వీఆర్ ఇండియన్ యాక్టర్స్. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇండోర్లో ఒక వెబ్ సిరీస్ చేసేవాడిని. ఇండోర్లో నేను టెంపుల్కి వెళ్తే క్యా కర్ దియా భయ్, కమాల్ కర్ దియా ఆప్కా డైలాగ్. నేను హిందీలో ఎక్కువ చేయలేదు కదా, మీరు ఎలా చెప్తున్నారంటే ఆల్ యువర్ మూవీస్ ఆర్ డబ్డ్ ఇన్ హిందీ. సో లాక్డౌన్ टाइम एवरी डे वी यूज्ड टू सी योर मूवीज. सो इतना फैंस है आपको, इतना फैंस है. अब ये गली में आओ, हमारे घर में बैठो, చాయ్ పియో, అది ఇదని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇది నాకు నిజంగా నేను షాకు. ఎంతమంది ఉన్నారా నార్త్లో, అలాగే వెళ్ళిపోయిందండి మొత్తం. సినిమాలకు ఓకే, నేను అనేది రాజకీయ నాయకులకు కూడా డెఫినెట్ గా చాలా చిన్న చూపు ఉంది. డెఫినెట్ గా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఎలా వాళ్ళు కంట్రోల్ చేస్తారో మనకు తెలుసు. వెంకయ్య నాయుడు గారు రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఆయన వాగ్దాటికి తట్టుకునేటటువంటి ఎవ్వరికీ లేదు. ఆయనని కామ్ డౌన్ చేసేసినటువంటి విధానం చాలు ఎలా మన సౌత్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు అంటే అప్పుడు ఉందండి. అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో ఆ స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఎందుకు కింగ్ మేకర్స్ ఇక్కడ నుంచే ఉన్నారు. ఇప్పుడు వాట్ అబౌట్ సి రామ్మోహన్ నాయుడు గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో లాస్ట్ సెషన్ లో, ఇంకా అప్పుడు ఎలక్షన్ జరగలేదు, అప్పుడు అన్నాడు యు ఆర్ మోదీజీ, యు ఆర్ కీపింగ్ A1 ఇన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ A2 ఇస్ ఇన్ రైట్ సైడ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగి గలం ఇప్పిన అద్భుతమైన నాయకుడు ఎవరంటే రామ్మోహన్ నాయుడు. అలాగే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్రమ్ గుంటూరు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతుంటే అద్భుతంగా ఉందన్నమాట. ఇంగ్లీష్లో వాళ్ళు ఇచ్చే సమాధానాలు కానీ, అటు భరత్ గారు కానీ, ఇలాగా లెజెండ్స్ ఉన్నారు ఈ రోజున. లావు కృష్ణదేవరాయలు కానీ, ఇలాగ అద్భుతమైనటువంటి నిశానీలు వేలుముద్రలు లేరండి ఇప్పుడు ఎంపీల్లో, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్. సో అట్లాంటి పరిస్థితి ఉండదు, తొక్కే పరిస్థితి లేదండి. పాలిటిక్స్ అయినా ఎంత తొక్కినా కూడా బాల్ అలా పైకి ఎగురుతూ ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్. ఎక్కడ ఉందంటే అండి,
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటు నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పారు, మనకి 15,000 కోట్లు వచ్చాయండి అమరావతి అభివృద్ధికి. అలాగే పోలవరం కూడా మేము కంప్లీట్ చేస్తాం, మాది బాధ్యత అని చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ కూటమి గవర్నమెంట్. అయితే జనసేన నుంచి ఇంకొక ప్రశ్న, హైపర్ ఆదికి ఎమ్మెల్సీ ఇస్తారు అనే టాక్ ఒకటి వినపడుతుంది, ఇది ఎంతవరకు నిజం? అది మరి ఎవరన్నారో కూడా నాకు తెలియదు. టాక్ అయితే గట్టిగానే వినపడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చారు, ప్రసాద్ గారు అని ఒక ఆయనకి, శివప్రసాద్ గారు అని ఎవరు, వరప్రసాద్ గారు ఇచ్చారు. టాక్ ఏముందండి, టాక్ ఇప్పుడు నేను కూడా అడిగితే నాకు ఎంపీ ఇస్తున్నారు, అది కాదు. ఇస్తే ఎలా ఉండాలంటే అండి, కార్యకర్త అనేవాడు ఇస్తే ఆస్కార్ అవార్డు, ఇవ్వకపోతే నంది అవార్డు, అలా ఉండాలి. ఊరికి మనం బూస్ట్ చేసుకోవటం అది కరెక్ట్ కాదండి. ఇస్తే ఎంపీ లేకపోతే ఎమ్మెల్సీ, ఇస్తే ఆస్కార్ అవార్డు, ఏది ఇచ్చినా. ఇవ్వలేదు అనుకోండి నంది అవార్డు అనుకోవటం. మన పని మనం చేయాలి. అది జనసేనలో అలాంటివి ఉండవండి. జనసేన ఏంటంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా ఇతరత్ర నాయకులు కానీ, సీట్లు రాని ఎమ్మెల్యేలు కానీ, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. కొంతమంది స్థానిక సంస్థల్లో చైర్మన్లు అవ్వచ్చు, కార్పొరేషన్ దానికి మేయర్లు అవ్వచ్చు, ఇంకా బోర్డు ఉందండి. దాన్ని వ్యవస్థాగతంగా ముందు మనం పార్టీని బాగా బలోపేతం చేసుకోవాలి. దాని మీద ఏ పని అప్పచెప్పినా జనసేన నుంచి ఆ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రైట్. అయితే అలీ గారి విషయం కూడా ఒకసారి చెప్పండి. కొంత ఆయన చాలా డీసెంట్ గానే మాట్లాడినటువంటి ఒక వ్యక్తి, వైసీపీ నుంచి ఒక అభ్యంతరాలు వ్యక్తం చేయటమో లేకపోతే ఆపోజిషన్ లో ఉండి మాట్లాడటమో ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే కొంత మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయే పరిస్థితి ఉంది, జనసేనలో కలుస్తారని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ యాజ్ యూజువల్ ఆయన చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్ గారితో అని వింటుంటాం. ఏంటి వాళ్ళిద్దరి మధ్య? అంటే క్లోజ్ అని మనం అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, సినిమా ప్రపంచానికి తెలుసు, ఆయన ఎదుగుదలకి తెలుసు. ఎవరైతే ఒక 25 సినిమాల్లో ఆయన పక్కనే ఉండి చేశారు. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, తర్వాత జనసేన ఆఫీస్కి వచ్చారు, తర్వాత వైసీపీకి వెళ్ళారు. నాకు ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వాలి, ఇస్తే నేను వస్తాను నా సేవలు అంటే, మైనారిటీ పర్సన్ కాబట్టి వాళ్ళు ఆయన్ని వాడుకున్నారు. తర్వాత ఎంపీ అంటే ఎంపీ ఊరికి ఎవరు కదండి. ఎంపీ అంటే చాలా అదంతా క్రోర్స్ ఆఫ్ రూపీస్ తోటి వ్యవహారం. అంబానీ ఫ్యామిలీ లేకపోతే ఇంకొక ఫ్యామిలీ ఇంకొకళ్ళకి ఎవరికొకళ్ళకి అలాగే వెళ్తుంటాయి అవి. ఈయన అనవసరంగా ఈయన బలిపశు చేశారని నా ఫీలింగ్ అండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరూ బలి పశువులే. ఇంకా బలి పశువు అని సపరేట్ ఉండదండి. ఒక టార్గెట్ పెడతారు, వీడికి ఒక 6 నెలలు, ఆడికి ఒక 1 year, తర్వాత అయిపోగానే సైలెంట్ అయిపోతారు. వాడు ఏమి వినపడం మనం మాట్లాడినా కూడా, అంతే సైలెంట్ అయిపోయి పక్క ఉంటాం. ఆయనకి చాలా మంచిది. చాలా మంది ముస్లిం సోదరులు కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే, అప్పుడు గెలిస్తే మళ్ళీ నేను జగనన్న గొప్పోడు అని అంటూ, ఓడిపోయాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సార్ అంటే, ఏమో నీ ఇష్టం అయ్యా, నేనైతే ఓటేస్తాను ఒక సామాన్యుడు పౌరుడిగా ఉండి ప్రజలకి నేను అభివృద్ధి వైపు నా ట్రస్ట్ వైపు సాయం చేస్తా అన్నారు. అది మంచిది. అయితే అస్సలు వినపడినటువంటి పేరు లేకపోతే అస్సలు కనపడినటువంటి మనిషి పోసాని గారు. అసలు కనపట్లేదు, వినపట్లేదు. ఏమైపోయారండి ఆయన? చాలా మంది అడుగుతున్నారండి, ఎక్కడ కనపట్లేదు. నాకైతే ఇక్కడ అమీర్పేటలో ఇల్లు తెలుసు అండి, అది కూడా అమ్మేశారంట. అది అమ్మేశారు, మరి తాళాలు వేసి ఉన్నాయో తెలియదు. ఉండట్లేదండి ఇక్కడ అన్నారు. మరి ఎక్కడ ఉన్నారో తెలియదండి ఆయన. మాకు అసలు పరిచయం లేదండి. అంటే అప్పుడెప్పుడో సామ్రాజ్యాలు బాగున్నప్పుడు మాట్లాడేవాడు ఆయన. తర్వాత ఆయనతోటి ఎక్కడ టచ్ లేదు. ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తారని మిమ్మల్ని అంటే వద్దండి, ఇప్పుడు చాలు సోషల్ మీడియా, ఇంకా మళ్ళీ ఇదొకటే మళ్ళీ మాకు వద్దులేండి అని చెప్పి అవాయిడ్ చేసాం. సో నేను అనేది ఏంటంటే, రేపు అనేది ఉంది. ఏదో పృథ్వీరాజ్ కానీ ఇంకొకటి కానీ రేపు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. అది రేపు ఉంది, అది ఎదురు చూస్తుంది. రేపు మనం ఎంత మంచిగా వెళ్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే ఇట్ ఎఫెక్ట్స్ టు పార్టీ అండ్ పార్టీ అధ్యక్షుడికి ఇలాంటి వాళ్ళనే మనం పెట్టారు అనే వస్తుంది. కాబట్టి మరి ఆయన ఏదో మరి ఆయన దూరంలో మాట్లాడేశాడు. అది మరి ఎంతవరకు దూరం ఆయన కూడా ఇప్పుడు ఏం చేయట్లేదండి, చేయట్లేదు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఒరే బాబు ఏంట్రా బాబు అంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈస్ట్ వెస్ట్. వాళ్ళల్లో కూడా వాళ్ళు అన్నా మా ఓడ ముఖ్యం డిప్యూటీ సీఎం అయిపోయాడు, మేము మిగతా వాళ్ళ గురించి మేము పట్టించుకోం, మాకు అనవసరం, మేము రాళ్ళు వేయలేము
అన్నారు. మరి ఆయన ఎందుకు మాట్లాడాడో ఆయన విడిగా కూర్చున్నప్పుడు ఆయనకే అర్థమవుతూ ఉండొచ్చు. అయితే మీ పర్సనల్ విషయం కూడా ఒక్కటి, అది క్లారిటీ కోసం అడుగుతున్నాను, మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగడం ఉద్దేశం కాదు. అయితే ఉన్నటువంటి కేసు హైకోర్టులో, విజయవాడ హైకోర్టులో కూడా మీ విడాకుల కేసు, అదొకటి ఎంతవరకు వచ్చింది, కొలిక్కి వచ్చిందా, అసలు ఏమైంది? అంటే నా మీద ఒక టెర్రరిస్టులను పట్టుకున్నట్టు దగ్గర దగ్గర ఒక 9-10 పెట్టారండి. 9-10 పెడితే 9-10లో 9-10 కేసులు పెట్టారా? 9-10 ఉన్నాయి నాకు అటాచ్ అయ్యే దాంట్లో. 498A అని, ఇంకోటి అని, గృహ హింస అని, ఇంకొక హింస అని అన్నీ పెట్టారు. లబ్ధి నాతోటి పొందుతూనే ఉంటారు మొత్తం. ఐఎమ్ ఏటీఎం కార్డు ఫర్ అది వచ్చేసాక కూడా ఏటీఎం కార్డుని స్వైప్ చేసి అన్నీ. మా అమ్మాయి మ్యారేజ్ కూడా దగ్గర ఉండి నా సైడ్ నుంచి మనం అన్నీ ఫుల్ఫిల్ చేసాం. మనల్ని ప్రశ్నించే అర్హత కూడా ఎవరికి లేదు. సో దీన్ని పట్టుకుని సోషల్ మీడియా ఒక 9 ఏళ్ళు నన్ను ఏదో రకంగా ఇది చేయటం అది చేయటం చేసి మొన్న ఈ మధ్య కొట్టేసిందండి. మెట్రోపాలిటన్ కోర్టు రద్దు చేసింది. కేసు అనేది లేదు. కేసు అనేది లేదు. సో ఎందుకు ఇలా చేస్తారు బాబు, 9 ఏళ్ళ నరకం నుంచి ఇప్పుడే నేను బయటపడ్డాను అని చెప్పి నేను అక్కడికి ఏదో ఒక రోజు మంచి జరుగుద్ది, న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది. సో ఆనరబుల్ కోర్టు మనకి ఎప్పుడు న్యాయం చేస్తుంది అని చెప్పి దాన్ని నమ్ముతానండి బాగా. సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ yes after 9 years. yes